ఎందుకు మార్క్ చేసినారు, చేంజ్ చేసినారు అని ప్రజలు కావచ్చు, మీడియా కావచ్చు అడిగితే వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అని పెడుతున్నాం, ఆ ఫోర్త్ సిటీ సౌలభ్యం కోసం దానికి దగ్గరలో ఉండాలని అలైన్మెంట్ మారుస్తున్నాం అన్నమాట మాట్లాడినారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇగో ఇది ఫోర్త్ సిటీ, ఈ స్కెచ్ తోటి గీసింది ఇగో ఇక్కడ ఉంది ఫోర్త్ సిటీ. ఇది ఎక్కడెక్కడ ఉంటుంది? హైదరాబాద్ సైడ్ ఏమో లేమూరు, అట్లనే యాచారం, ఆ పైన భాగం బౌండరీ ఫోర్త్ సిటీది. ఇక్కడేమో కొత్తూరు, కడతాలు, ఇక్కడ ఈ కడతాల్ ఇదంతానేమో ఫోర్త్ సిటీ. ఇప్పుడు ఫస్ట్ సాగర్ రోడ్లో ఇక్కడ కట్ చేసినప్పుడు ఈ ఫోర్త్ సిటీకి పాత అలైన్మెంట్కి మధ్యలో దూరం 10 కిలోమీటర్లు. ఫోర్త్ సిటీకి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన రీజనల్ రింగ్ రోడ్కు మధ్యలో దూరం 10 కిలోమీటర్లు. ఇప్పుడు కొత్తది ఇచ్చిన ప్రకారం వాళ్ళు 2 కిలోమీటర్లు బయటకు జరిపారు కాబట్టి ఇప్పుడు ఫోర్త్ సిటీకి ఇది 12 కిలోమీటర్ల దూరం అయిపోయింది. సాగర్ రోడ్ మీద ముందు 10 కిలోమీటర్ల దూరం ఉంటే ఇప్పుడు 12 కిలోమీటర్ల దూరం అయింది ఫోర్త్ సిటీ. అట్లనే శ్రీశైలం రోడ్ మీద ముందు ఎక్కడైతే ఇది కట్ అయిందో గొల్లపల్లి దగ్గరికి, గొల్లపల్లికి ఈ కడతాల్కి కాదు గొల్లపల్లికి ఆమన్గల్కి, గొల్లపల్లికి కడతాల్కే ఇక్కడ ఈ ఫోర్త్ సిటీ బౌండరీ, ఈ సైడ్ బౌండరీ కడతాల్కి 20 కిలోమీటర్స్ ఉండే దూరం. ఇప్పుడు ఇది అమన్గల్కు బయటకు జరిపారు కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ని 5 కిలోమీటర్ 3-4 కిలోమీటర్లు అప్పుడు 24 కిలోమీటర్స్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ని మార్చినారో దీనివల్ల ఇది ఫోర్త్ సిటీకి దూరమైంది తప్పిస్తే దగ్గర కాలేదు. వారు చెప్పింది శుద్ధ అబద్ధం. మరి ఎందుకు మార్చినారు? అస్సలు కారణం ఏంటంటే ఈ కాటన్ మిల్లు అమన్గల్ దగ్గర నుంచి మేడిగడ్డ తాండాకు, అమన్గల్ బయటకు మార్చడానికి కారణం ఏంటంటే ఇగో ఈ ప్లేస్లో 400 ఎకరాల కుందారం భూములు ఉన్నాయి. ఈ కుందారం భూములు ఏంటంటే అవి దశాబ్దాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములు, కానీ వాళ్ళ పేరు మీద పట్టా లేదు. పట్టాదారు ఎవరో రాజవంశీయుడు పట్టాదారు, వాళ్ళు లేరు, రాజవంశీయులు లేరు. 50 ఏళ్ళ నుంచి వీళ్ళు సాగు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ 5-6 నెలలు వీళ్ళు చేసిన పని ఏంటంటే ఆ రాజవంశీయుల దగ్గర బేరం కుదుర్చుకొని ఇప్పుడు ఈ సాగు చేసుకుంటున్న రైతులకు చాలా చీప్గా వాళ్ళని భయపెట్టి ఎల్లగొట్టి, మీ పేరు మీద లేదు ఇది ఎల్లగొట్టి ఇక ఈ కుందారం భూముల్ని వీళ్ళు ఆక్రమించేసారు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళనేది అక్కడ లోకల్ ఏరియాలు అనేది బిగ్ బ్రదర్స్ పేరు చెప్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఈ భూములు ఆక్రమిస్తున్నారని. ఎట్లా ఆక్రమిస్తున్నారు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఇగో వాళ్ళు కబ్జాలో ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి ఇట్లా రాపించుకుంటున్నారు స్టాంప్ పేపర్ మీద. ఇది ఒక రైతు దగ్గర రాపించుకున్న స్టాంప్ పేపర్. కబ్జా రద్దు ఒప్పంద పత్రం అట. ఎప్పుడు ఇది? నేను ఇంతకుముందు చెప్పిన కదా, 12/1/2024 అంటే జనవరిలో ప్రభుత్వం వచ్చిన మరుసటి నెల నుంచే ఇగో ఈ ప్రాంతంలో ఈ కుందాల భూముల్ని వీళ్ళు ఆక్రమించడం మొదలుపెట్టినారు. పేద రైతులను బయటకు పంపించి ఎట్లా పంపించాలి? పాపం రైతుల పేరు లేదు రెవెన్యూ రికార్డ్స్లో రాజవంశీయుల పేరు ఉన్నది. ఆ రాజవంశీయులు అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి గద్దల్లాగా వచ్చి మీ పేరు లేదు కదా అని చెప్పి వాళ్ళని భయపెట్టి తుట్టికో ఎంతకు ఆడ 40-50 లక్షలు ఉంటే 3 లక్షలు 4 లక్షలు వాళ్ళకి ఇచ్చి ఇగో ఇట్లా రాపించుకుంటున్నారు. కబ్జా రద్దు ఒప్పంద పత్రము తేదీ 12/1/2024. అసలు కబ్జా రద్దు ఒప్పంద పత్రం అనేది ఇప్పటిదాకా నేను కూడా చూడలే. నేను 30 ఏళ్ళ నుంచి నేను వ్యాపారంలో ఉన్న బిల్డర్ని. ఇటువంటి డాక్యుమెంట్ నేను ఇప్పటిదాకా చూడలే.
ఇట్లా వాళ్ళని రాపించుకొని భయపెట్టి బయటకు పంపిస్తున్నారు. ఇది ఈ ఏరియాలో, అమన్గల్ ఏరియాలో ఈ అలైన్మెంట్ మార్పు కారణం ఇది. అట్లనే ఇంకా అక్కడ ఏం జరుగుతున్నదంటే, అక్కడ ఖానాపూర్ అనే ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం గుండా ఇప్పుడు మార్పు అయింది అన్నట్టు. మూల ఎక్కడో దూరం ఉండే, ఇప్పుడు ఖానాపూర్ ఊరు దగ్గర నుంచి పోతా ఉంది. ఖానాపూర్ ఊరు ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఊరు. ఆయనకు అక్కడ ఆయన సొంతంగా కొనుక్కున్న ల్యాండ్లు ఉండొచ్చు, లేదు ఇప్పుడు ఈ జనవరి నుంచి ఈ 7-8 నెలల కాలంలో కొన్నవి ఉండొచ్చు. ఎందుకంటే మొదలేది ప్రిపేర్ చేసుకున్నారు, వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఈ అలైన్మెంట్ ఇట్లా మార్చుకుందామని. అట్లనే ఇంకా అక్కడ ఇప్పుడు అలైన్మెంట్ మారినందువల్ల మాడుగుల అనే గ్రామం నల్ల చెరువు దగ్గర నుంచి పోతా ఉన్నారు. ఈ మాడుగుల అనే గ్రామం కూడా ఎవరిదో మనందరికి తెలుసు, ముఖ్యమంత్రి గారి బంధువులకు సంబంధించిన గ్రామం అది. మరి అక్కడ ఏం జరుగుతున్నది? ఇవన్నీ అనుమానాలు, ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలు. అలైన్మెంట్ మార్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఊరి దగ్గర నుంచి ఎందుకు పోతున్నది? ముఖ్యమంత్రి గారి బంధువుల ఊరైనటువంటి మాడుగుల నుంచి ఎందుకు పోతున్నది? ఇన్ని రోజులు లేనిది ఈ పాపం ఈ కుందారం భూములు ఇప్పుడే ఈ కబ్జా రద్దు ఒప్పంద పత్రాలు ఎందుకు అవుతున్నాయి? ఇవన్నీ కూడా ప్రజలకు వస్తున్నటువంటి అనుమానాలు. తప్పకుండా దీన్ని ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ప్రజలకు వస్తున్న అనుమానాలను తీర్చవలసిన బాధ్యత ఉన్నది. అట్లనే ఇంకో దగ్గర, ఇదేమో ఈ రోడ్డు సాగర్ రోడ్డు శ్రీశైలం రోడ్లో ఇట్లా, తర్వాత ఇంకొక రోడ్డు ఉంది చేవెళ్ళ రోడ్డు. ఆ చేవెళ్ళ రోడ్డు మీద కూడా ఇంతకు ముందేమో అంగడి చిట్టంపల్లి గేట్ దగ్గర ఉండేది. ఇక్కడ ఈ అంగడి చిట్టంపల్లి గేట్ దగ్గర నుంచి ముందు పోయేది, ఆల్రెడీ ఎన్హెచ్ఏ వాళ్ళు కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు 5 కిలోమీటర్లు దూరం జరిపి మన్నెగూడ క్రాస్ రోడ్ నుంచి తీసుకుపోతున్నారు. దానివల్ల జరిగింది ఏంది? ఇగో ఇది పాత బ్లూ లైన్ అలైన్మెంట్. ఇప్పుడు వీళ్ళు కొత్తగా చేసేది ఇక్కడ ఇక్కడ ఇట్లా 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 జరిపి ఇక్కడ దాకా తీసుకుపోయారు. ఇప్పుడు ఇది నేను చెప్పిన ఈ 5 కిలోమీటర్ల దూరం జరిపిన ప్లేస్ ఇది, ఈ మన్నెగూడ క్రాస్ రోడ్స్కి. దీనివల్ల ఏమవుతుంది? ఈ షాద్ నగర్ పరిగి రోడ్ కాన్ నుంచి పడితే ఈ మన్నెగూడ క్రాస్ రోడ్స్ దగ్గర సంగారెడ్డి దానిక ఇదంతా కూడా దూరం జరిపినారు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంది? దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే, అక్కడ ప్రజలు చెప్తున్న మాట, అక్కడ ఇంకో ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారికి, అట్లనే ఒక ఎక్స్ఎంపీ గారికి, అట్లనే ఒక మాజీ మంత్రి గారికి, ఆ జిల్లాకు సంబంధించిన చాలామంది కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది. మళ్ళీ దీంట్లో కూడా నేనంటున్న మాట కాదు, అక్కడ ప్రజలు అంటున్న మాట, బిగ్ బ్రదర్సే స్వయంగా ఈ ఏరియాలో అవకాశం ఉన్న దగ్గర ల్యాండ్ అక్వైర్ చేసుకొని పెట్టుకున్నారు. ఇట్లా వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు కాబట్టి దీన్ని మార్చడానికి ఇవాళ ప్రపోజల్ పెట్టినారు. అయితే ఇప్పుడు ఇది 180 కిలోమీటర్ల రోడ్డు. ఈ 180 కిలోమీటర్ల రోడ్లో కొద్దిగా సాగర్ రోడ్ దగ్గర కొంత, శ్రీశైలం రోడ్ దగ్గర కొంత, పరిగి రోడ్ దగ్గర కొంత, చేవెళ్ళ రోడ్ దగ్గర కొంత ఇక్కడ జరిపినారు 4 చోట్లల్లో. ఈ 4-5 చోట్లలో ఎందుకు జరుగుతుంది మరి? ఒకవేళ సరే రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ప్రపోజ్ చేసినారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. 50 కిలోమీటర్లు కాదండి, మాకు ఇంకా డెవలప్మెంట్ కావాలి సిటీకి అంటే మొత్తం 60 కిలోమీటర్లు జరిపి 60 కిలోమీటర్ల ఆర్క్ కొట్టండి. కానీ కొన్ని కాన్సన్ట్రేటెడ్ ప్లేసుల్నే జరిపేసి మిగతా దగ్గర పాత అలైన్మెంట్ని కన్ఫర్మ్ చేసి చేయడం వెనకాల మతలబ్ ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల భూములు,
కాంగ్రెస్ పార్టీ నాయకుల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఈ 6 నెలల కాలంలో పేదల్ని భయపెట్టి ఎక్కడెక్కడైతే భూముల్ని చీప్గా లాగేసుకున్నారో రెవెన్యూ లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఆయా ప్రాంతాలకు ఈ రింగ్ రోడ్ని తీసుకుపోయే రీజనల్ రింగ్ రోడ్ని తీసుకుపోయే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే దీనివల్ల జరిగే నష్టం ఏంది? ఒకటి పాపం ముందు అలైన్మెంట్ కాకుండా ఇప్పుడు కొత్త అలైన్మెంట్ పోతే ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. దక్షిణ భాగంలో కూడా ముందు అలైన్మెంట్ ఏదైతే వాళ్ళు కన్ఫర్మ్ చేసినారో దానివల్ల ఏ గొడవలు జరగలేదు. ఎక్కడ కూడా గొడవలు జరగలే. దాన్ని కూడా అప్పుడే పబ్లిషైడ్ చేసినారు. ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు ఈ మార్పులతోటి గొడవలు జరుగుతున్నాయి. అనేక గ్రామాల్లో పేద రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. తాండాలు ఎస్టీల తాండాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు, వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇవాళ వీళ్ళందరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ భూములకు ధర రావాలని ఇవాళ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇంకో నష్టం కూడా ఏంటంటే వీళ్ళకి తెలుసు ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్. వారే అలైన్మెంట్ ఫైనల్ చేస్తారు. వారు అలైన్మెంట్ ప్రకారం ఉంటేనే, వారు ఒప్పుకుంటేనే వారు డబ్బులు ఇస్తారు, చేస్తారు. అంటే 12,500 కోట్ల డబ్బులు వాళ్ళు ఇస్తారు. కానీ వీళ్ళు మారుస్తూ పోతే వాళ్ళు డబ్బులు ఇయ్యరు అని తెలుసు. వాళ్ళు ప్రాజెక్టు టేకప్ చేయకపోవచ్చు కూడా. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వీళ్ళు మరీ ఎక్కువ మార్పులు చేసి దీని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమై చేస్తే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవచ్చు. అప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే మాకు అందిన సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టేకప్ చేయకపోయినా సరే, వాళ్ళు 12,500 కోట్లు ఇవ్వకపోయినా సరే, తెలంగాణ రాష్ట్రం 12,500 కోట్లు నష్టపోయినా సరే, రోడ్డు మాత్రం మా భూముల గుండాలనే పోవాలి, అలైన్మెంట్ మార్చవలసిందే. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసైనా సరే మనమే టేకప్ చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేద్దాం, కానీ రోడ్డు మాత్రం మా భూముల గుండానే పోవాలి, మా భూముల ధరలు పెరగాలి. అప్పు చేసినా పర్లేదు, తెలంగాణ రాష్ట్రం మీద 12,500 కోట్ల అప్పు భారం మోపైనా సరే, ప్రజల్ని అప్పుల ఊబిలోకి నెట్టైనా సరే, మా భూముల ధరలు మాత్రం పెరగాలి, ఆ రోడ్డు మాత్రం మా భూముల గుండానే పోవాలి. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన విధానం.